తెనాలి రామ్కి చతురాయి అంటే తెనాలి రాముని తెలివి అని అర్థం. ప్రశ్నలు చూద్దాము. ప్రశ్న: అధ్యాపక్ నే శ్యామ్ పట్ పర్ క్యా ఖీంచా హై? ఉపాధ్యాయుడు నల్లబల్లపై ఏం గీశాడు? శ్యామ్ పట్ అంటే బ్లాక్ బోర్డ్ అని అర్థం. ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీతను గీశాడు. అధ్యాపక్ నే ఛాత్ర సే క్యా కహా? ఉపాధ్యాయుడు విద్యార్థితో ఏం చెప్పాడు? క్యా కోయి ఇస్ రేఖకు మిటాయే బినా చోటీ కర్ సక్తా హై? ఎవరైనా ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా? బాలక్ నే క్యా కియా? బాలుడు ఏం చేశాడు? బాలుడు ఆ గీత కంటే పెద్ద గీతను గీశాడు. విషయ ప్రవేశ్: సమస్య కా సమాధాన్ నికాల్నా మనిషి కా విశేష గుణ హై. అంటే సమస్యను పరిష్కరించడమే మనిషి యొక్క ప్రత్యేక లక్షణం. ఇసీ పర్ ఉస్కి సఫలత నిర్భర్ కర్తీ హై. దీనిపైనే అతని సఫలత అనేది ఆధారపడి ఉంటుంది. సాత్ హీ సాత్ వహ్ చతుర్ और समझदार हो तो उसे उत्तम व्यक्तियों में गिना जाता है. దాంతోపాటుగా అతను చమత్కారి మరియు తెలివితేటలు కలిగిన వ్యక్తి అయితే అతను ఉత్తమ వ్యక్తిగా లెక్కింపబడతాడు. आज हम ऐसे ही एक व्यक्ति के बारे में इस कहानी में जानेंगे. ఈరోజు మనం అటువంటి వ్యక్తి గురించి ఈ కథలో తెలుసుకుందాం. విజయనగర రాజ్యకే రాజా శ్రీకృష్ణదేవరాయ थे. విజయనగర రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఉన్కి సభా కా నామ్ భువన విజయం था. అతని సభ పేరు భువన విజయం. ఉన్కి సభా మే అష్టదిగ్గజ్ నామక్ 8 కవి రహతే थे. అతని సభలో అష్టదిగ్గజములు అనే పేరుతో 8 మంది కవులు ఉండేవాడు. ఉన్మే సే తెనాలి రామ్ బహుత్ జ్ఞాని ఔర్ చతుర్ వ్యక్తి थे. వారందరిలోకి తెనాలి రాముడు చాలా తెలివిగలవాడు మరియు చమత్కారి. అతని హోషియారీ సే హర్ సమస్య కా హల్ నికాల్ లేతే थे. తన తెలివితేటలతో ప్రతి సమస్యను పరిష్కరించేవాడు. ఇస్లియే ఉన్హే వికట కవి భీ కహతే थे. కాబట్టి అతన్ని వికట కవి అని కూడా పిలిచేవారు. एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. ఒకరోజు రాజా శ్రీకృష్ణదేవరాయలు రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులందరినీ పిలిచి తన భవనంలో భోజనానికి పిలిచాడు. అతిథియోంకో సోనే కే బర్తనోं में भोजन పరోసా గయా. అంటే అతిథులందరికీ బంగారు పాత్రల్లో భోజనం వడ్డన చేశారు. సోనే కే బర్తనోं को देखकर एक अतिथि का मन ललचाया. ఆ బంగారు పాత్రలను చూడగానే ఒక అతిథి మనసు చలించింది. ఉస్నే చుప్కే సే ఏక్ చమ్చ్ కో ఉఠాకర్ అప్నే జేబ్ మే రఖ్ లియా. అతను రహస్యంగా ఒక చెంచాను తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. రాజా కృష్ణదేవరాయ తథా తెనాలి రామ్ నే అతిథి కో చమ్చ్ జేబ్ మే రఖతే హుయే దేఖ్ లియా థా. రాజా కృష్ణదేవరాయలు మరియు తెనాలి రాము అతిథి చెంచాని జేబులో పెట్టుకోవడం ఇద్దరు చూశారు. రాజా కృష్ణదేవరాయ నే తెనాలి రామ్ కో సంకేత్ కియా. రాజా కృష్ణదేవరాయలు తెనాలి రాముకి సైగ చేశారు. తెనాలి రామ్ తురంత్ సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చమ్చ్ నికాల్వానా హై. తెనాలి రాముడికి అర్థమైంది అతిథిని అవమానించకుండా చెంచాను బయటికి తీయాలని. జబ్ సబ్ లోగోं ने भोजन कर लिया तो తెనాలి రామ్ अपने स्थान पर खड़े होकर बोले. ఇప్పుడు అందరి భోజనాలు అయిన తర్వాత తెనాలి రాముడు తన స్థానంలో నిల్చుకుని ఈ విధంగా చెప్పాడు. సజ్జనం అబ్ ఆప్కే సబ్కే మనోరంజన్ కే లియే మై ఏక్ జాదూ కా ఖేల్ దిఖాऊंगा. సజ్జనులారా, ఇప్పుడు నేను అందరి మనోరంజన కోసం ఉల్లాసం కోసం నేను ఒక మాయని చేస్తాను. देखिए मैं एक सोने का चम्च अपनी जेब में रखूँगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूँगा. చూడండి, నేను ఈ బంగారు చెంచాని నా జేబులో పెట్టుకుంటాను మరియు మీ అందరిలో ఉండే వాళ్ళలో ఒక వ్యక్తి జేబులో నుంచి ఈ చెంచాన్ని నేను బయటకు తీస్తాను. తెనాలి రామ్ నే చమ్చ్ అప్నీ జేబ్ మే రఖ్ లి. తెనాలి రాముడు చెంచాని తన జేబులో పెట్టుకున్నాడు. ఫిర్ ఉన్హోనే ఆంఖే బంద్ కి ఔర్ కోయి మంత్ర పఢ్నే కా బహానా బనాయా. తర్వాత అతను కళ్ళు మూసుకొని ఏదో మంత్రం జపించినట్లుగా నటించాడు. थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा, अब चम्च मेरी जेब में से किसी और की जेब में चला गया है. కొద్దిసేపటి తర్వాత అతను కళ్ళు తెరిచి ఈ విధంగా చెప్పాడు. ఇప్పుడు చెంచా నా జేబులోంచి వేరొకరి జేబులోకి వెళ్ళిపోయింది. देखते हैं कि किसकी जेब में है. చూద్దాం ఎవరి జేబులో ఉందో. इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते. ఈ విధంగా చెప్పి తెనాలి రాముడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తన మనసులో మంత్రం చెప్తున్నట్టు నటించాడు. अंत में वे चम्च छुपाए हुए व्यक्ति के पास जाकर बोले. చివరగా అతను చెంచా దాచిన వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్పాడు. మిత్ర మేరా జాదూ బతా రహా హై కి చమ్చా ఆప్కీ జేబ్ మే హై. స్నేహితుడా, నా మాయ చెప్తోంది చెంచా మీ జేబులో ఉందని. దయచేసి మీ జేబులో చూడండి.
అతిథి కే పాస్ బచనే కా కోయి ఉపాయ్ నా థా. అతిథి తప్పించుకోవడానికి ఎటువంటి ఉపాయం తోచలేదు. నా చాహతే హుయే భీ ఉసే అప్నీ జాబ్ మే హాత్ డాల్నా పడా. అతనికి ఇష్టం లేకపోయినా కూడా తన జేబులో చేయి పెట్టాల్సి వచ్చింది. ఉస్నే జేబ్ సే చమ్చ్ నికాలా ఔర్ తెనాలిరామ్కో దే దియా. అతను జేబులో నుంచి చెంచా తీసి తెనాలిరాముడికి ఇచ్చాడు. సభీ అతిథియోं ने తెనాలిరామ్ కే జాదూయి చమత్కార్ కో దేఖ్కర్ తాలియా బజాయి. అందరూ అతిథులంతా కూడా తెనాలిరాముని మాయ చూసి సంతోషంతో చప్పట్లు కొట్టి ప్రశంసించారు. రాజా కృష్ణదేవరాయ తెనాలిరామ్కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. రాజా కృష్ణదేవరాయలు తెనాలిరాము తెలివితేటల పట్ల చాలా సంతోషం వ్యక్తపరిచారు. ఉన్హోనే తెనాలిరామ్కి ఖూబ్ ప్రశంసా కి ఔర్ ఢేర్ సారే ఇనామ్ భీ దియే. వారు కృష్ణదేవరాయలు తెనాలిరాముని బాగా ప్రశంసించి అతన్ని గొప్ప బహుమతులతో సత్కరించారు.